సో గైస్ ఏదైనా వీడియోలో మీకు కేవలం హెచ్‌టీఎంఎల్ లేదా సీఎస్ఎస్ లేదా జేఎస్ గురించి చెప్తారు. జేఎస్ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్. సో, ఇక్కడ నేను టోటల్‌గా ఫ్రంట్ ఎండ్ రోడ్ మ్యాప్ అనేది డిజైన్ చేశాను. ఓకే. మొత్తం ఫ్రంట్ ఎండ్ మొత్తం ఈ ట్యుటోరియల్‌లో నేను చెప్పేస్తాను. సో, ఇది డైలీ ఒక వీడియో చూడండి. అలా డైలీ ఒక వీడియో చూస్తూ నోట్స్ రాసుకుంటే పర్ఫెక్ట్‌గా మీకు ఫ్రంట్ ఎండ్ అనేదొస్తది. మీరు నా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉంటే, గైస్ మీరు ఎలా ఇంటర్న్‌షిప్స్ తెచ్చుకోవాలి ఫ్రీగా అండ్ నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఇచ్చే ఇంటర్న్‌షిప్స్ ఎలా వస్తాయి? ఎంత స్టైఫండ్ వస్తుంది? అలాగే జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి? లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉండాలి? సో, ఇవన్నీ గూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. సో, మనమిప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోడ్ మ్యాప్ చూద్దాం. సో, నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనంటే నీకు కావాల్సింది ఏంటి అనంటే, ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేది నీకు రావాలి. సో, వీటితో పాటు నువ్వు మనకి ఫ్రేమ్ వర్క్స్ ఏమేమున్నాయి? రియాక్ట్, యాంగులర్. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి గదా! మీరు జస్ట్ ఒక రియాక్ట్ నేర్చుకోండి ఫ్రేమ్ వర్క్‌గా. ఓకే. నెక్స్ట్ ఈ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ అంటే ఏంటి? జేఎస్ అంటే ఏంటి? సో, ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే సో, ఎక్కడ నీకెలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? నువ్వు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటావు గదా! నీకెలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఎలాంటి కంపెనీస్‌లో నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్‌ది టెక్ కంపెనీస్. సో, స్టార్టప్స్, ఈ కామర్స్ అంటే మనకు తెలుసు గదా! లైక్ అమెజాన్. సో, ఆన్‌లైన్‌లో ఏదన్నా సేల్ చేసే వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! దాన్ని ఈ కామర్స్ అంటాం. నెక్స్ట్ ప్రొడక్ట్ బేస్డ్ రిమోట్ అంటే ఇంట్లో ఉండి వర్క్ చేయటం అలా. వర్క్ ఫ్రమ్ హోమ్. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ అందరికీ తెలుసు గదా! నెక్స్ట్ ఫుల్ టైమ్ రోల్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి నీకుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇలాంటి ఆపర్చునిటీ తక్కువేనా అనుకుంటే, ఇలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ నువ్వు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే, నువ్వు నెక్స్ట్ ఇంకా హైయర్‌గా ఎలా ఎదగొచ్చు అనంటే, నెక్స్ట్ నువ్వు యూఐ, యూఎక్స్ డిజైనర్ అవ్వచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, ఫ్రంట్ ఎండ్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, అండ్ టెక్ లీడ్ రోల్స్ చేయొచ్చు. సో, వీటన్నిటికి గూడా నీకు ఫ్యూచర్‌లో హై పే వాళ్ళు హైగా నీకు పే చేసే ఛాన్స్ ఉంది. సో, ఇవి నువ్వు నేర్చుకుంటే నువ్వు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకో. వాటితో పాటు నెక్స్ట్ ఏ కోడింగ్ నేర్చుకుంటే నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతావు. ఇవన్నీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ మనల్ని హైర్ చేసుకుంటాయి అంటే, నువ్వు ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్‌కి నువ్వు అప్లై చేసుకుంటే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో లేదా స్టార్టప్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ సాస్ కంపెనీస్. సో, ఇలాంటి కంపెనీస్‌కి నువ్వు ఫస్ట్ అప్లై చేయాలి. నోటిఫికేషన్ పడితే చాలు ఫస్ట్ ఇలాంటి వాటికి నువ్వు అప్లై చేయి. అండ్ నెక్స్ట్ ఇంటర్న్‌షిప్స్ కూడా ఇలానే నువ్వు అప్లై చేయి. నేను ఇంటర్న్‌షిప్స్ ఏమన్నా పడితే ఇలాంటి కంపెనీస్ నుంచి నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ నీకు సాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? నీకు సాలరీ స్ట్రక్చర్ నువ్వు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు నీకు మంత్లీ, ఇది ఇయర్లీ. సో, ఒక్కసారి చెక్ జేసుకోండి. నువ్వు సీనియర్ అయితే చూడండి 1,00,000-2,00,000. సో, అండ్ ఎక్స్‌పర్ట్ అవుతే నువ్వు ఫ్రంట్ ఎండ్‌లో ఎక్స్‌పర్ట్ అయితే అప్పుడు నీకు 2,00,000. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్‌లో మనం జూసుకున్నాం. మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ నెక్స్ట్ రియాక్ట్ అనే ఫ్రేమ్‌వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ అనే ఫ్రేమ్‌వర్క్‌ని మనం పక్కకు పెడదాం. సో, మనం ఏం నేర్చుకుందామంటే ఫస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. ఫస్ట్ హెచ్‌టీఎంఎల్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉంది. హ్యూమన్ బాడీ ఓన్లీ స్కెలిటన్‌తో ఉంటే దాన్నేమంటాం? హెచ్‌టీఎంఎల్ అంటాం. ఓకే. ఆ స్కెలిటన్‌కి మనం కలర్స్ అంటే ఏంటి? మన స్కిన్, మన ఐస్. సో, ఇలా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాయి గదా! మనకి బాడీ పార్ట్స్. సో, అవి అప్లై చేస్తే మనం ఏంటి దాన్నేమంటాం? సీఎస్ఎస్ అంటాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంటే మనం
హోమ్ అండ్ మీన్ ఒక రోజువారీ పనులు ఎలా చేసుకుంటారు? అంటే మనం నడవటం, తినడం సో, ఇలాంటివన్నీ చేస్తున్నాం గదా! ఇలాంటి పనులు. సో, ఇదేంటంటే జావా స్క్రిప్ట్ వల్ల. సో, ఇది హ్యూమన్ బాడీ అనేది ఒక ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్‌కి. అండ్ నెక్స్ట్ సో, ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. అమెజాన్ అందరికీ తెలుసు గదా! అమెజాన్ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? అంటే ఇక్కడ సో, ఇక్కడ ఆల్, టుడేస్ డీల్స్, కస్టమర్ సర్విస్, సైన్ ఇన్ సో, ఇలాంటివి ఉన్నాయి గదా! ఇలాంటి హెడ్డింగ్స్. సో, ఇదేంటి అంటే దేన్ని యూజ్ చేసి చేస్తారు అంటే ఫస్ట్ హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి ఇలాంటి హెడ్డింగ్స్ సో, ఇవన్నీ చేస్తారు. తర్వాత దీనికి ఇక్కడ కలర్స్. సో, ఇక్కడ స్కై బ్లూ కలర్, ఇక్కడ వేరే కలర్, ఇక్కడ వైట్ సో, ఇలా ఉన్నాయి గదా! సో, ఈ కలర్స్‌ని దేన్ని యూజ్ చేసి అప్లై చేశారంటే సీఎస్ఎస్‌ని యూజ్ చేసి చేస్తారు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో, మామూలుగా మనకి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కావాలంటే నేనిక్కడ క్లిక్ చేస్తుంటే ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ నాకు రావట్లేదు. అంటే ఇక్కడేంటి జావా స్క్రిప్ట్ అనేది దీనికి యాడ్ చేయలేదు. మనం అదే అమెజాన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం క్లిక్ చేస్తే లైక్ మీకు ఒకసారి చూపిస్తాను. సో, మనం అమెజాన్‌లోకెళ్ళి ఒక ప్రొడక్ట్‌ని క్లిక్ చేస్తే మనకి ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. చూడండి. సో, దీన్నేమంటాము డైనమిక్. మనం ఇందాకల చూసిందేంటి అది స్టాటిక్ వెబ్ పేజ్. సో, ఇక్కడేంటి డైనమిక్ వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి. ఈ ప్రొడక్ట్ పైన క్లిక్ చేశాను. సో, ఇది యాక్టివేట్ అయింది. ఇది యాక్టివేట్ అయ్యి నాకేమిచ్చింది డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది. సో, ప్రైస్ సో, ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇచ్చింది గదా! సో, ఇందాకల మనం చూసినట్లయితే అక్కడ మనకేంటి ఎలాంటి డీటెయిల్స్ మనకివ్వలేదక్కడ. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్. జేఎస్ మనకి హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌కి జావా స్క్రిప్ట్ యాడ్ చేసినప్పుడు సో, మనకి డైనమిక్‌గా వర్క్ చేస్తుంది పేజ్ అనేది. ఓకే. చాలా ఇయర్స్ వరకు గూడా జావా స్క్రిప్ట్ అనేది తెలీదు. అప్పుడు పేజెస్ అనేవి ఇలానే ఉండేయి స్టాటిక్‌గా. లైక్ ఒక పాంప్లెట్ పేజ్ ఉంటుంది గదా! సో, అలా ఉండేవి. నెక్స్ట్ సో, ఈ ట్యుటోరియల్‌లో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఇదంతా మనకు అర్థమైంది గదా! నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్‌లో మనం ఈజియెస్ట్ లాంగ్వేజ్ అండ్ చాలా సింపుల్ లాంగ్వేజ్ సింపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటో సో, ఈరోజు చూద్దాం. జస్ట్ హెచ్‌టీఎంఎల్ యొక్క ఇంట్రడక్షన్ ఈరోజు నేర్చుకుందాం మనం. సో, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML is the standard markup language used to create the structure of the content. సో, మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి వెబ్‌సైట్ యొక్క స్ట్రక్చర్ మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. అంతేలే గాని మనం ఇందాకలా వెబ్‌సైట్ ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్‌లో ఓన్లీ హెచ్‌టీఎంఎల్‌నే మనం యూజ్ చేసినట్లయితే మనకెలా ఉంటుందో తెలుసా? ఎలా అంటే జస్ట్ ఈ నేమ్స్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషను, హోమ్ అండ్ కిచెన్, బుక్స్ ఇలా నేమ్స్ మాత్రమే మనకు గనిపిస్తాయి. సో, హెచ్‌టీఎంఎల్‌లో గూడా మనం కలర్స్ అనేది ఇవ్వచ్చు. కానీ సీఎస్ఎస్‌లో మనం ఆ కలర్స్ డిఫరెంట్‌గా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ యొక్క సైజెస్ ఉన్నాయి గదా! ఈ సైజెస్ గూడా మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. సీఎస్ఎస్ యూజ్ చేసి. అది అడ్వాంటేజ్. సో, ఫస్ట్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి మనం వెబ్‌సైట్ యొక్క స్ట్రక్చర్ మాత్రమే బిల్డ్ చేయగలుగుతాం. దానికి కలర్స్ యాడ్ చేయాలి అనంటే మనం సీఎస్ఎస్ యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ చేసిన వెబ్‌సైట్ అనేది అంటే డైనమిక్‌గా యాక్టివేట్ అవ్వాలి. స్టాటిక్‌గా కాకుండా. స్టాటిక్ అంటే నేను చెప్పాను గదా! సో, నేనిక్కడ ఇలా క్లిక్ చేసినప్పుడు నాకు ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ రావట్లేదు. అంటే ఇది స్టాటిక్. మనం రియల్‌గా అమెజాన్‌లోకి వెళ్లి మనం క్లిక్ చేసినట్లయితే సో, అక్కడ మనకేంటి ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ నాకు
ఎక్సైట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ నేనక్కడ ఆ ప్రొడక్ట్‌ని ఆర్డర్ గూడా జేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఆర్డర్ జేయగలుగుతానా? లేదు గదా! సో, ఇలా అన్నమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ జేఎస్. సో, నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి మనం ఏంటి స్ట్రక్చర్డ్ కంటెంట్‌ని క్రియేట్ జేయొచ్చు. హెచ్‌టీఎంఎల్ అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెబ్. వెబ్ అంటే తెలుసు గదా! ఇట్ టెల్స్ ద వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్‌ప్లే టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్ అండ్ అదర్ మల్టీమీడియా ఆన్ ఎ వెబ్ పేజ్. సో, మనం ఇక్కడ వెబ్‌లో ఏంటి అనంటే, మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో నువ్వు టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇమేజెస్ ఇవ్వచ్చు. లింక్ చేయొచ్చు. అంటే ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్‌కి జంప్ చేయటానికి నువ్వు లింక్స్ ఇవ్వచ్చు. ఇక్కడ హెచ్‌టీఎంఎల్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. సో, ఫీచర్స్ విషయానికొచ్చేస్తే హెచ్‌టీఎంఎల్ ఈస్ ఎ మార్కప్ లాంగ్వేజ్. సో, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. హెచ్‌టీఎంఎల్‌లో హెచ్‌టీ అంటే హైపర్ టెక్స్ట్, ఎంఎల్ అంటే మార్కప్ లాంగ్వేజ్. సో, మార్కప్ లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ఫీచర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. HTML uses tags. So markup language is nothing but tags to mark up text or elements for display in the browser. బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేయడం కోసం సో, మనం ఇక్కడ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి హెచ్‌టీఎంఎల్ అలా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ చూడండి. ట్యాగ్స్ అంటే చూడండి. ట్యాగ్ అంటే ఏం లేదు. సో, ఇలా బ్రాకెట్స్‌లో హెచ్‌టీఎంఎల్ అని ఇక్కడ ఓపెన్ చేశా కదా! ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అని స్లాష్ ఇచ్చి హెచ్‌టీఎంఎల్ అని క్లోజ్ చేశాను. దీన్నేమంటారు అంటే ఓపెన్ ట్యాగ్. దీన్నేమంటారు క్లోజింగ్ ట్యాగ్. సో, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటేనే ట్యాగ్ అని మనం అంటాం. సో, వి అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ట్యాగ్ ఇన్ హెచ్‌టీఎంఎల్. సో, ఓకే. అండ్ నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ నువ్వు నేర్చుకోవాలి అంటే హెచ్‌టీఎంఎల్‌కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ నువ్వు డెఫినెట్‌గా ఫాలో అవ్వాలి. ట్యాగ్ అంటే చూడండి. ట్యాగ్స్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ యాంగిల్ బ్రాకెట్స్. సో, ఇలా. ఇలా నువ్వు నీ ఓన్‌గా నువ్వు ట్యాగ్స్‌ని అలా క్రియేట్ జేసుకోలేవు. ఆల్రెడీ అక్కడున్న ట్యాగ్స్‌ని నువ్వు యూజ్ చేసుకోవాలి. అంతే. కానీ నీ ఓన్‌గా నువ్వు క్రియేట్ చేసుకోలేవు ట్యాగ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్? సో, హెచ్‌టీఎంఎల్‌లో ఫస్ట్ హెచ్‌టీ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్. సో, హైపర్ టెక్స్ట్ అనేది గూడా one of the feature of HTML allows linking between web pages. చెప్పాను గదా! మన హైపర్ లింక్స్ అంటే యాంకర్ ట్యాగ్ అని ఒకటుంటుంది మనకి. సో, ఈ ట్యాగ్‌ని యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్‌కి జంప్ అవ్వచ్చు. ఓకే. మనం ముందు ముందు చూద్దాం. ఎలా ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్‌కి నువ్వు జంప్ అవ్వచ్చు అనేది. సో, నువ్వు ఫస్ట్ వెబ్ పేజ్‌లో ఒక మ్యాటర్ రాసావు. నెక్స్ట్ నువ్వేంటి అనంటే, ఆ మ్యాట్ అంటే నీకు ఎగ్జాంపుల్‌గా సో, మనకి లింక్స్ అనేవుంటాయి జూసారా? మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్‌లోనే లింక్ ఇస్తారు గదా! బయోలో లింక్ ఇచ్చాము, క్లిక్ చేయండి అంటాం గదా! సో, నువ్వక్కడ బయోలో నువ్వు అక్కడ ఆ వీడియో చూస్తూ ఆ వీడియో జూస్తూ, ఆ బయోలో ఉన్న లింక్ క్లిక్ చేయగానే నీకు వేరే వెబ్ పేజ్‌కెళ్తుంది. అంటే వేరే వీడియో నీకు డిస్‌ప్లే అవుతుంది గదా! సో, అది ఎందుకు అనంటే, మనం ఎలా దాన్ని చేయగలుగుతున్నాము అంటే, ఈ హైపర్ లింక్స్ యూజ్ చేసి. హైపర్ లింక్స్‌లో ఏం యూజ్ చేస్తాము? ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఇదే హైపర్ లింక్. సో, ఈ ట్యాగ్‌ని యూజ్ చేయడం వల్ల, మనం ఒక పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్‌కి ఈజీగా జంప్ అవ్వగలుగుతున్నాం. ఓకే. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ ఈస్ ద స్ట్రక్చర్డ్ బేస్డ్ లాంగ్వేజ్. అంటే వీళ్ళు ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్‌లో ఒక స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ జేస్తారు. సో, ఇక్కడ మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ అదే. ఆ స్ట్రక్చర్ అండ్ వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని బేస్ చేసుకొని నువ్వు హెచ్‌టీఎంఎల్ అనేది రాయాల్సుంటుంది. సో, నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. ఓకే.
సో, ఇక్కడ జూసారు గదా! సో, ఇది స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. సో, ఫస్ట్ ఇగ్నోర్ డాక్యుమెంట్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది నువ్వు రాసినా, రాయకపోయినా అంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇది స్ట్రక్చర్. ఇక్కడేంటి హెచ్‌టీఎంఎల్ అనుందా? ఇది ఓపెన్ జేయాలి. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసా. ఆ తర్వాతకి హెచ్‌టీఎంఎల్ లోపల హెడ్ అని ఇవ్వాలి. ఓకే. హెడ్, హెడ్ ఓపెన్ చేసినా, హెడ్ క్లోజ్ చేసినా. ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ లోపల నువ్వు టైటిల్ అనేది ఇవ్వాలి. టైటిల్ ఈస్ నథింగ్ బట్ నువ్వు వెబ్ పేజ్ ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్‌కి జంప్ అవ్వాలన్నా సరే నీకు కన్‌ఫ్యూజ్ ఉండదు గదా! కన్‌ఫ్యూజన్ లేకుండా మనకక్కడేంటి టైటిల్ ఇక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. మనం ఏ వెబ్ పేజ్‌లో ఉన్నామని. సో, అది టైటిల్ యొక్క ఇంపార్టెన్స్. టైటిల్ అనేది ఎక్కడిస్తాం? హెడ్ మధ్యలో మనం టైటిల్ అనేది ఇస్తాం. నెక్స్ట్ హెడ్‌ని క్లోజ్ చేసిన తర్వాత మనం బాడీని ఓపెన్ చేస్తున్నాం. హెడ్‌ని క్లోజ్ చేసిన తర్వాత బాడీని ఓపెన్ చేస్తున్నాం. తర్వాత హెచ్‌టీఎంఎల్‌ని క్లోజ్ చేసే ముందు బాడీని క్లోజ్ చేసా. సో, నువ్వు ఈ హెచ్‌టీఎంఎల్ అనేది ఏ ప్లాట్‌ఫార్మ్ మీద నువ్వు రాయాలి అంటే, సో, గైస్ నేను ట్యాగ్స్ చెప్పాను గదా! సో, ట్యాగ్స్ అనేవి చూడండి ఇవి ట్యాగ్స్. సో, ఫస్ట్ ఈ హెచ్1, హెచ్6 అనేది హెడర్ ట్యాగ్స్. మనం కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ ప్రస్తుతానికి నేర్చుకుందాం. తర్వాత మనం మిగతావి నేర్చుకుందాం. ఓకే. నెక్స్ట్ హెడర్ ట్యాగ్స్ అనేది ఇప్పుడు నువ్వు హెడ్డింగ్ అనేది రాసేటప్పుడు నువ్వేంటి అనంటే హెచ్1 అనే ట్యాగ్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేసావనుకో, సో, అప్పుడు నీకు హెడ్డింగ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సో, ఈ హెచ్1 అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తే మనకి హెడ్డింగ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సో, హెడ్డింగ్ అనేది మనం బాడీ లోపల గూడా ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ బాడీ లోపల గూడా మనం హెడ్డింగ్ ఇవ్వచ్చు. సో, ఇక్కడ హెచ్1 అనే హెడ్డింగ్ ఇచ్చి దిస్ ఈజ్ హెడ్డింగ్ అని ఇచ్చారు గదా! ఇది పెద్దగా వస్తుంది. ఒకవేళ నువ్వు హెచ్6 అంటే హెచ్2, హెచ్3 సో, అలా అలా హెచ్6కొచ్చేసరికి నీకు చిన్న హెడ్డింగ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ పి అంటే పారాగ్రాఫ్. ఓకే. నీకు పారాగ్రాఫ్ లాగా నీకు ఒక పర్టిక్యులర్ లెంగ్త్‌తో సో, మనకి టెక్స్ట్ బుక్‌లో పారాగ్రాఫ్స్ ఎలా ఉంటాయి? అలా వస్తుంది. పారాగ్రాఫ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తే. నెక్స్ట్ వి ఆల్రెడీ నో అబౌట్ వాట్ ఈస్ యాంకర్ ట్యాగ్. సో, యాంకర్ ట్యాగ్ అంటే తెలుసు. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్‌కి ఈజీగా జంప్ అవ్వచ్చు. ఈ యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేసి. యాంకర్ ట్యాగ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ దాన్ని హైపర్ లింక్ ట్యాగ్ అని గూడా అంటాం. నెక్స్ట్ ఇది ఐఎంజీ అంటే ఇమేజ్ ట్యాగ్. నువ్వు ఏమన్నా ఇమేజెస్ అనేది అప్‌లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, ఇదంతా లిస్ట్. ఇది నేను తర్వాత చెప్తాను. డివ్, స్పాన్, ఫార్మ్ ఇవన్నీ గూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ఇది చూడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్? వై హెచ్‌టీఎంఎల్ ఈస్ ఇంపార్టెంట్? ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ వెబ్‌సైట్స్. అసలు నువ్వు హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేయకుండా ఎలాంటి వెబ్‌సైట్‌ని నువ్వు క్రియేట్ చేయలేవు. హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసుకొనే నువ్వు వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయాలి. బికాస్ ఎగ్జాంపుల్‌గా ఏంటి అనంటే, సో, మన హ్యూమన్ బాడీ ఉంది. మన స్కెలిటన్ లేకపోతే మన స్కిన్ అనేది ఎలా ఉంటుంది? అంటే మన బాడీకి ఒక స్ట్రక్చర్ ఉంటుందా? లేదు గదా! సో, మన వెబ్ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు గూడా హెచ్‌టీఎంఎల్ అనేది అంత ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా వచ్చిన వెర్షన్ ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్5. సో, నేను ఓవరాల్‌గా అన్నీ కవర్ చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్‌టీఎంఎల్ అనేది ఎక్కడ మనం రాస్తాము? హెచ్‌టీఎంఎల్ అనేది ఎక్కడ రాస్తాము అంటే నోట్‌ప్యాడ్‌లో రాస్తాము. సో, గైస్ మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే జస్ట్ నోట్‌ప్యాడ్‌ని ఓపెన్ చేయండి. నోట్‌ప్యాడ్‌ని మీరు డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డిఫాల్ట్‌గా మనకొస్తుంది. ఓకే. ప్రతి సిస్టమ్‌లో వస్తుంది. ఆల్రెడీ డిఫాల్ట్‌గా. సో, మీరేంటి న్యూ ట్యాబ్ తీసుకోవాలనుకోండి. జస్ట్ ఫైల్స్‌లోకి వెళ్లి క్లిక్ చేసి న్యూ ట్యాబ్ అనండి. ఫ్రెష్‌గా న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఎలా రాయాలి? హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్. హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్. హెచ్‌టీఎంఎల్ సో, ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే హెచ్‌టీఎంఎల్‌ని క్లోజ్ చేశాము. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ మీరు
సో, ఈ స్ట్రక్చర్ అనేది మనం రాస్తాం గదా! బేసిక్ స్ట్రక్చర్. రాస్తే మీరు స్ట్రక్చర్ మొత్తం గూడా క్యాప్ క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయండి. లేకపోతే స్మాల్ లెటర్స్‌లో రాయండి. అంతేలే గాని ఇప్పుడు హెచ్ క్యాపిటల్, టీ స్మాల్ అట్లా రాయగూడదు. రాస్తే మొత్తం క్యాపిటల్ లేదా మొత్తం స్మాల్ రాయండి. సో, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. స్ట్రక్చర్ మాత్రమే అంటున్నా. అందులో ఇచ్చే కంటెంట్ అనేది అలా రాయగూడదు. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ అనేది రాసేసాం మనం. నెక్స్ట్ హెడర్. హెడ్ అని ఇవ్వండి. సో, హెడ్‌ని ఓపెన్ చేశా. హెడ్‌ని క్లోజ్ చేశా. హెడ్ లోపల మనం ఏం రాయాలి? టైటిల్ అనేది రాయాలి. టైటిల్ ఏమిస్తున్నాను? నేను యాక్చువల్‌గా నా నేమ్ ఇస్తున్నాను. ఓకే. టైటిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హెడ్. హెడర్ కంటే టైటిల్ అనేది డిఫరెంట్. హెడర్ డిఫరెంట్. 2 సేమ్ అనుకోకండి. అండ్ నెక్స్ట్ హెడ్‌ని క్లోజ్ చేసిన కింద మనకి బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బాడీని క్లోజ్ చేసుకో. సో, ఇది స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. సో, ఇప్పుడు నువ్వు నేర్చుకుంది ఏంటి అనంటే, నువ్వు ఏమన్నా కంటెంట్ అంటే ఇప్పుడు వెబ్ పేజ్‌లో నీకేదన్నా డిస్‌ప్లే అవ్వాలి అంటే, సో, వెబ్ పేజ్ అంటే ఏంటి అని ఓపెన్ చేసి చూపించనా? వెబ్ పేజ్ ఎగ్జాంపుల్. ఇంటర్నెట్ ఈస్ వెరీ స్లో గైస్. సో, ఇంటర్నెట్ చాలా స్లో ఉంది. సో, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. వెబ్ పేజ్ అంటే ఏంటి? వెబ్ పేజ్ ఈస్ నథింగ్ బట్ గైస్, సో, ఇప్పుడు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది గదా! మనం నెట్‌లో ఏమన్నా సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అమెజానే మనం తీసుకుందాం. సో, ఇందాకలా మనం ఇచ్చిన దాంట్లో చూద్దాం ఒకసారి. ఈ డయాగ్రామ్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఇదొక వెబ్ పేజ్ అనుకోండి. ఇది స్టాటిక్ వెబ్ పేజ్ నాట్ డైనమిక్. సో, ఇది స్టాటిక్ వెబ్ పేజ్. సో, నువ్వు ఈ కంటెంట్ అంతా గూడా ఎక్కడ రాసావో తెలుసా? నువ్వు బాడీలో రాసిన కంటెంట్ ఇది మొత్తం. నువ్వు హెడర్‌లో ఏం రాయలేదు, ఏం రాయలేదు. సో, అంటే నేను చెప్పేది హెచ్‌టీఎంఎల్ గురించి ఓన్లీ. నేనిక్కడ సీఎస్ఎస్ గురించి గాని, జేఎస్ గురించి గాని ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే. హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించిన ఇవన్నీ గూడా నువ్వెక్కడ రాసావు అనంటే, బాడీలో రాసిన కంటెంటే ఇది మొత్తం. సో, ఐఎంజీ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ ఉంది గదా! ఇమేజ్ ట్యాగ్‌ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసాం. ఓకే. సో, ఈ టూల్ బార్ గూడా అంతే. హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి ఈ టూల్ బార్ అనేది నువ్వు ఇన్సర్ట్ చేసుకున్నావు. నెక్స్ట్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో, ఓకే. ఐ థింక్ ఆల్ యూ అండర్‌స్టాండ్. సో, మనం ఇప్పుడు కంటెంట్‌లోకెళ్ళిపోదాం. మనం బాడీలో ఏం నేర్చుకుందాం? మనకి హెడర్స్ అంటే తెలుసు. హెచ్1 హెడ్డింగ్ ట్యాగ్స్. సో, హెచ్1 అనేది పెద్ద ట్యాగ్. అది నేను చెప్పాను గదా! సో, నెక్స్ట్ దానికి దీనికి అన్నిటికి డిఫరెన్స్ చూపిస్తా. నెక్స్ట్ నేను దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మీకిదంతా నేను రన్ జేసి ఒక్కసారి చూపిస్తాను. చూడండి గైస్. సో, నేనేం జెప్పాను? హెచ్1 అనేది పెద్ద ట్యాగ్. సో, మీకు చూపిస్తాను జూడండి. హెడ్డింగ్ స్టైల్ యొక్క డిఫరెన్స్. సో, మనం అన్నీ చేంజ్ జేసుకోవచ్చు గైస్. డోంట్ వర్రీ. అండ్ నెక్స్ట్ నీకు ఏ కంటెంట్ రాయాలి, నీకు ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి అని ఉంటే, నువ్వు హెచ్‌టీఎంఎల్ ఈజీ కాబట్టి నువ్వు ఈజీగా నోట్‌ప్యాడ్‌లో సేవ్ జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే నువ్వు ఎలా స్టోర్ జేసుకోవాలి?
HTML ఫైల్‌ని నువ్వు ఎలా స్టోర్ చేసుకోవాలి అనంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ఎస్ అంటే చూడండి నేనెలా సేవ్ జేస్తానో. నేనెక్కడ సేవ్ జేస్తాను అంటే, సో, డౌన్‌లోడ్స్‌లో సేవ్ చేద్దాం. డౌన్‌లోడ్స్‌లో సేవ్ చేద్దాం. మనం ఎట్లా సేవ్ చేయాలి అనంటే, ఏదో ఒకటి నేను నా నేమ్ ఇచ్చాను. డాట్ హెచ్‌టీఎంఎల్ సారీ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ముందు ఏ నేమ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సో, సేవ్. సేవ్ చేశాను గదా! సో, మళ్ళీ మీరు సేవ్ చేసుకున్న దాన్ని ఎలా చూడాలి అనంటే, డాక్యుమెంట్సేగా ఫైల్ ఫైల్ ఎక్కడా కనిపించట్లేదే. డౌన్‌లోడ్సా? డాక్యుమెంట్సా? ఓకే. సో, డౌన్‌లోడ్స్‌లో గైస్ స్టోర్ చేసింది నేను డాక్యుమెంట్స్ అనుకుంటున్నాను. సో, ఇక్కడ మనం ఏం స్టోర్ చేసాము? సిరి డాట్ హెచ్‌టీఎంఎల్ అని స్టోర్ చేసాం గదా! సో, మనకిక్కడ ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయింది జూడండి. సో, ఇలా మనం జూసుకోవాలి. సో, ఫస్ట్ దానికి నేనేమిచ్చాను? హెచ్1 అనే ట్యాగ్ ఇచ్చాను. దీనికి హెచ్2 అనే ట్యాగ్. దీనికి హెచ్3 అనే ట్యాగ్. దీనికి హెచ్4, హెచ్5 సో, ఇలా చూడండి హెడ్డింగ్ అనేది ఇలా మనం ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీనికి ఫాంట్ సైజెస్ అనేది గూడా చేంజ్ జేసుకోవచ్చు. ఓకే. మీకు ఇదంతా వద్దు అనిపిస్తే మీరు సో, ఇదంతా ఎందుకు వేస్ట్, టైమ్ వేస్ట్ అనిపిస్తే మీరు ఒకసారి ఎడ్జ్‌లోకెళ్ళి హెచ్‌టీఎంఎల్ అంటే నేనేం చెప్తున్నానంటే గూగుల్‌లోకి గాని, ఎడ్జ్‌లోకి గాని ఎళ్లి హెచ్‌టీఎంఎల్ ఆన్‌లైన్ కంపైలర్ అని కొట్టండి. సో, ఫస్ట్ ఒక లింక్ వస్తుంది గదా! దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ చూడండి మనం ప్రతిసారి నోట్‌ప్యాడ్‌లో అయితే స్ట్రక్చర్ రాసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మనకి స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు. సో, ఇక్కడ డాక్ టైప్ అంటే తర్వాత చెప్తా అన్నాను గదా! డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ లాగా స్టోర్ అవుతుంది అని అర్థం. అంతే. నెక్స్ట్ ఇక్కడ సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ సో, ఇది గూడా మనం రాసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడానికి ఇలా చాలా బావుంటుంది ఆన్‌లైన్ కంపైలర్. సో, ఇలా మీరు కోడ్ రాసుకొని ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది గదా! రన్ చేసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ మనం ఏమేమి ఇచ్చామో ఒకసారి గుర్తుపెట్టండి. సో, ఇదేంటి అంటే గైస్ లింక్ ఇది. ఇది లింక్. సో, ఇది మనం చెప్పలేదు కాబట్టి తీసేయండి అది. నెక్స్ట్ హెడ్‌ని క్లోజ్ చేసాం. బాడీని ఓపెన్ చేసాం. నెక్స్ట్ నేను మీకు చెప్పనియన్నీ గూడా తీసేస్తున్నాను. ఓకే. మనం ఇప్పుడు జస్ట్ చెప్పిందేంటంటే హెడ్డింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి చెప్పాము. నెక్స్ట్ పారాగ్రాఫ్. నీకు పారాగ్రాఫ్‌గా నువ్వు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే అది గూడా చాట్‌జీపీటీలోకెళ్ళి ఏదో ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వమనండి. చాట్‌జీపీటీని ఏదో ఒక పారాగ్రాఫ్ అడిగితే సో, చాట్‌జీపీటీ అనేది ఇస్తుంది. సింపుల్. జీపీటీ. ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది గైస్. ప్లీజ్ డోంట్ మైండ్ అస్. సో, వీడియో లాగ్ అవుతుంది అదంతా ఏమి అనుకోకండి. హెచ్‌టీఎంఎల్ అనేది 1 అవర్‌లో గూడా మనం చెప్పుకోవచ్చు.
కానీ క్లారిటీగా చెప్పడం ఇంపార్టెంట్ గదా! సో, నువ్వు పారాగ్రాఫ్ ఏదన్నా రాయాలి అనుకుంటున్నావు. అంటే నీకు డిఫరెన్స్ తెలియాలి గదా! పారాగ్రాఫ్ అంటే ఎలా వస్తుంది మనకి డేటా అనేది. సో, అందుకని అదంతా రాసుకుంటే ఎక్కడ కూర్చుంటారు మీరు. అందుకని షార్ట్‌కట్‌గా చాట్‌జీపీటీకెళ్ళి ఆహ్, గివ్ మీ ఏ పారాగ్రాఫ్ అని ఇస్తే అదే ఇస్తుంది గదా! ఏదో ఒక పారాగ్రాఫ్‌ని. నెక్స్ట్ నువ్వు దాన్ని కాపీ చేసుకొని ఈజీగా నువ్వు కాపీ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఏదో ఒక పారాగ్రాఫ్ అనేది అది ఇచ్చింది. సో, కాపీ చేయాలంటే తెలుసు కదా గైస్ ఇగో ఇక్కడ గూడా కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. లేకపోతే కంట్రోల్ సి. కంట్రోల్ ప్లస్ సి అనేది నువ్వు క్లిక్ చేస్తే నీకు డేటా అనేది కాపీ అయిపోతుంది. సో, మనం ఆన్‌లైన్ కంపైలర్ గదా! యూజ్ చేసింది ఆన్‌లైన్ కంపైలర్‌లో చూపిస్తున్నా గదా! సో, మీరు నోట్‌ప్యాడ్‌లో గూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్ వి అనేది క్లిక్ చేయండి. పేస్ట్ అవుతుంది. మనకి చూడండి ఇదంతా ఎలా అయిందో. సో, నేనేం చేస్తున్నానంటే డిఫరెంట్ పారాగ్రాఫ్స్‌గా ప్రింట్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క లైన్‌ని డిఫరెంట్‌గా నేను ప్రింట్ చేస్తున్నానిక్కడ. ఇక్కడికి నేను ఇంకొక పారాగ్రాఫ్ అనుకుంటున్నాను. సో, మళ్ళీ ఇక్కడ నాకొక పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, నాకు మళ్ళీ ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ అనేది ఎండ్ అవుతుంది. సో, ఇక్కడ మళ్ళీ నాకు ఇంకొక పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ మీకు చూడండి ఇలా స్క్రోల్ చేసుకోవడానికి ఉంది గదా! ఇదంతా ఏమైతే తీసేస్తున్నా నేను. సో, నాకు కావాల్సినంత వరకు నేను డేటా ఉంచేసి మిగతాది నేనంతా గూడా డిలీట్ చేసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో, చూడండి పారాగ్రాఫ్ అనేది మనకి ఇలా ప్రింట్ అయింది. నీకు ఎలా అంటే కట్ వచ్చింది గదా! సో, ఇక్కడ ఏంటి మనం పీ1ని ఓపెన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ పీని క్లోజ్ చేసేంత వరకు ఇక్కడ వరకే ఉంది చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ వరకే ఉంది. మనం ఎక్కడ పీని క్లోజ్ చేసామో తర్వాతది వేరే లైన్‌లో మనకొచ్చింది. సో, స్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్స్ అనేది వేరే లైన్‌లో మనకి ప్రింట్ అయింది. చూడండి క్లారిటీగా ఒక్కసారి మీరు గమనించండి. సో, ఇది గైస్ పారాగ్రాఫ్ అనేది మనం యూజ్ చేస్తే. సో, నేను ఒకవేళ ఏం చేస్తున్నానంటే దీని మొత్తాన్ని నేను ఒకే పారాగ్రాఫ్ సో, నేను దీని మొత్తాన్ని గూడా ఒకే పారాగ్రాఫ్ లాగా ప్రింట్ చేస్తాను. సో, అప్పుడు ఎట్లొస్తదో చూడండి. సో, మనం ఇక్కడ కట్ ఇస్తే అక్కడ ఔట్‌పుట్‌లో అట్లా రాదు. అర్థమవుతుందా? ఔట్‌పుట్‌లో అస్సలకి అలా రాదు. మనం పారాగ్రాఫ్ అనేది ఎలా ఇస్తే అలా వస్తుంది. సో, చూడండి నేనిక్కడ పారాగ్రాఫ్ ఓపెన్ చేశాను. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో, చూడండి మనకి ఇందాకలొచ్చింది ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఓకే. డిఫరెంట్‌గా ఉంది గదా! సో, ఇది గైస్ మనం ఇప్పుడు నేర్చుకుందేంటి పారాగ్రాఫ్ ట్యాగ్ ఒకటి. ఇంకోటేంటి అనంటే హెడ్డింగ్ ట్యాగ్. సో, నాకు తెలిసి ఒక 3 వీడియోస్‌లో మనకి హెచ్‌టీఎంఎల్ మొత్తం చెప్పేస్తాను నేను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వెయిట్ ఫర్ అనదర్ వీడియో. థాంక్ యూ గైస్.